రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 5 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు విజయపాల్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వెనుక కుట్రకోణం ఉందంటున్నారు పోలీసులు. ఇక కుట్రదారులు ఎవరో తేలాలంటే విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలంటున్నారు పోలీసులు. విజయపాల్ కస్టడీ పిటిషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి నిన్న అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న రిటైర్డ్ అడిషనల్ ఏఎస్పీ విజయపాల్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా విచారణ అధికారులు ఈ రోజు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని నియమించగా ఇప్పటికే అతను విజయపాల్ ను అరెస్ట్ చేసిన కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే నిన్నటి వరకు అరెస్ట్ చేసేలోపు కూడా అతను ఈ కేసుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ సంబంధించి ఎలాంటి సమాచారం కానీ వివరాలు కానీ ఇవ్వరని నేపథ్యంలో కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి ఆ కేసు రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులకు సంబంధించి కేసులు పూర్వపరాలు, ఆ కేసు రాజద్రోహం కేసు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎవరి ఒత్తిడి ఉంది, ఎవరి ప్రోత్బలం ఉందనే కారణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టుకున్నారు. మరోవైపు కేసుతో పాటు విచారణ సందర్భంగా అతనిపై కస్టోడియల్ టార్చర్ హత్యా ప్రయత్నం జరిగిందంటూ కూడా రఘురామకృష్ణ తరపున న్యాయవాదులు నిన్న రాజేంద్ర ప్రసాద్ న్యాయమూర్తి ఎదుట చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ హత్యా ప్రయత్నం చేయడానికి అతన్ని ముసుగులేసుకొని వచ్చి కొట్టి వీడియోలు తీసి వీడియో కాల్ చేసి ఎవరికి చూపించారు, ఎవరు అనే కోణంలో కూడా ఆ వివరాలు మొత్తం కూడా బయటికి తీయాలంటే అతనికి విచారణకు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా విజయపాల్ తరఫున న్యాయవాది వాదన అయిన తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం అయితే ఈ విజయపాల్ సంబంధించి కస్టడీ పిటిషన్ పై కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.